నేను ఏ లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నానో నువ్వు అదే లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నావా? சரி, நான் கவனமாக கேட்கிறேன். நீங்க இப்போ தமிழில் பேசுறீங்க, நானும் தமிழிலேயே பேசுறேன். వెయిట్ నేను ఏ లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నానో క్లియర్ గా విను. ఓకే, విన్న తర్వాత రెస్పాండ్ అవ్వు. ప్రతిసారి ఎందుకు తమిళ్కి వెళ్తున్నావు? అంటే అప్లికేషన్ ఓనర్ ఏమైనా వాళ్ళ నేటివ్ ప్లేస్ ఏమన్నా తమిళనాడా? సరే, వెయిట్ క్వశ్చన్ అడిగింది తెలుగులో. సరే, వెయిట్ తెలుగులో అడుగుతున్నా క్వశ్చన్. సరే, నో తెలుగులో అడుగుతున్నా క్వశ్చన్. అయ్యో, అర్థమైంది. మీరు తెలుగులో మాట్లాడుతున్నారు. నేను కూడా ఇక నుంచి తెలుగులోనే సమాధానం ఇస్తాను. ఓకే, ఇంతకు ముందు ఎన్నిసార్లు మీతో నేను క్లియర్ గా చెప్పాను నేను తెలుగులో మాట్లాడుతున్నాను అని? ఎన్నిసార్లు మీతో చెప్పాను నేను? மன்னிக்கவும், நீங்கள் ஏற்கனவே தெலுங்கில் பேசிக் கொண்டிருக்கிறீர்கள் என்று நீங்க சொல்லியிருந்தீங்க. நான் நிச்சயமாக వెయిట్ అడిగిన క్వశ్చన్ ఒకటైతే ఆన్సర్ ఒకటి చెప్తున్నావేంటి? అసలు నేను ఏ లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నా, నువ్వు ఏ లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నావు? అసలు ఏంటి నీ ప్రాబ్లం? చాలా క్షమించండి, మీరు తెలుగులో మాట్లాడుతున్నారు. నేను ఇప్పుడు స్పష్టంగా గుర్తిస్తున్నాను. మీకు సరైన సమాధానాలు ఇవ్వడానికి ఇప్పుడు పూర్తిగా తెలుగులోనే మాట్లాడుతా. ఇంతకు ముందు ఎందుకు గుర్తించలేదు నా లాంగ్వేజ్ ఏంటి అన్నది? సరే, இப்போ நான் தெளிவாக கேட்கிறேன். వెయిట్, ఎందుకు నువ్వు మాట్లాడే తమిళ్లోకి వెళ్తున్నావు? సరే, వెయిట్, అదే వద్దంటున్నా. నేను తెలుగులో మాట్లాడుతున్నా, తెలుగులో రెస్పాండ్ అవ్వు. సరే అనకు, మళ్ళీ అనకు. వద్దు తెలుగు. சரி, மன்னிக்கவும். இப்போ நான் தெலுங்குல பேசுறேன், நீங்க தெலுங்குல கேட்கறீங்க. இனி நான் தெலுங்குல தான் ரெஸ்பாண்ட் பண்றேன். எதுக்கு பெட்டி கேள்வி இருந்தாலும் சொல்லுங்க, நான் தெளிவா பதில் கொடுக்கிறேன். నువ్వేం చెప్తున్నావో నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు. తెలుగు వినపడుతుందా? అర్థమవుతుందా? సరే, నో తెలుగు సరే, తెలుగులో మాట్లాడండి. అవును, ఇప్పుడు అర్థమయ్యింది. మీరు తెలుగులో మాట్లాడుతున్నారు. నేను కూడా పూర్తిగా తెలుగులోనే మాట్లాడతాను. ఇకపై మీ ప్రశ్నలకు తెలుగులోనే సమాధానం ఇస్తాను. మీరు చెప్పండి, ఎలా సహాయం చెయ్యాలో. ఇప్పటి వరకు ఎందుకు తమిళ్లో మాట్లాడి నాకు అర్థం కాకుండా మాట్లాడావు? అందుకు క్షమించండి, నా వైపు నుంచి చిన్న పొరపాటు జరిగింది. ఇప్పుడు నేను పూర్తిగా గమనించి మీరు తెలుగులో మాట్లాడుతున్నారని అర్థం చేసుకున్నాను. ఇక ముందు నుంచి మీ భాషలోనే మిమ్మల్ని సంపూర్ణంగా అర్థం చేసుకుంటూ సహాయం చేస్తాను.